చేసిన మన కరీంనగర్ జిల్లా ఎస్పీ గారు, మన అడిషనల్ ఎస్పీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్స్, మిగతా మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ ప్రముఖులకు, ప్రత్యేకంగా మహిళా సోదరులు అందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి ఒక విభిన్నమైన సంస్కృతి. ప్రపంచంలో ఎక్కడ కూడా పూలతోని మనం భగవంతుని ఆరాధించినట్టయితే ఆ పూలనే ఆరాధించే సంస్కృతి గొప్ప సంస్కృతి. మరి మన సంస్కృతి సనాతన ధర్మం వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా మనం ఈ పండుగను ఒక మానవతా విరోధం చేసుకుంటూ ఉన్నాం. మనం ఏ పండుగలు చేసినా కొన్ని వందల కుటుంబాలకు లాభం జరిగే విధంగా ఉంటుంది. అయితే ఈరోజు కూడా భగవంతుడి దయ వల్ల వరుణుని కటాక్షం కొద్దిగా ఉంది. మొదటి నుంచి వర్షం చూసుకుంటే చాలా భయంగా ఉన్నాం మనం. వర్షం వస్తే ఇట్టాలి, ఇంకొక 2 గంటలు 3 గంటలు వరుణ దేవుడు అనుగ్రహించినట్టయితే ఈ పండుగ చాలా బాగుంటుంది. నేను ప్రత్యేకంగా మరొకసారి కూడా మున్సిపల్కు, ప్రభుత్వానికి దాదాపు 40 లక్షల రూపాయలతో చాలా కష్టంతో 3-4 రోజుల నుంచి కూడా ఈ వర్షంతో అరేంజ్మెంట్ చాలా కష్టంతో కూడుకున్న పని. మరి వారికి కూడా పోలీస్ శాఖకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ బతుకమ్మ పండుగ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి అందరూ జరుపుకోవడం చాలా సంతోషం ఉంది. లాస్ట్ టైం కూడా నేను రావడం జరిగింది. ఇది ఫస్ట్ బతుకమ్మ బందోబస్తు అప్పుడు ఫస్ట్ ఉండే. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు ఈ ఛాన్స్ దొరకడం నా అదృష్టం. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు కొంచెం రెయిన్ పడుతుందేమో అని టెన్షన్ పడ్డాం, బట్ అట్లేం లేదు. అందరూ హ్యాపీగా ఇక్కడికి వచ్చి జరుపుకోవడానికి వీలుగా ఉంది వాతావరణం. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ శుభాకాంక్షలు. తర్వాత రాబోయే దసరా పండుగ శుభాకాంక్షలు. అందరి ఇంట్లో ఈసారి దసరా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ తేవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేములవాడ ప్రజలందరికీ. థ్యాంక్ యూ. and all of the respected members on dais, media friends and అందరు జనాలకి నమస్కారం. సో ఈరోజు ఫర్ వేములవాడ బతుకమ్మ కోసం వి ఆల్మోస్ట్ ఫర్ సెక్యూరిటీ కోసం, బందోబస్తు కోసం అండ్ ట్రాఫిక్ కోసం ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 ఫోర్స్ ఆల్రెడీ డిప్లాయిడ్ అయింది. ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫర్ పోలీస్ నుంచి, ఈసారిలో వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంది రివర్లో. సో అందరు జనాలకి ఒక రిక్వెస్ట్, డోంట్ గో డైరెక్ట్లీ టు ద రివర్. ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్ పెట్టండి దిస్ రివర్లో. సో డోంట్ క్రాస్ దిస్ రెడ్ ఫ్లాగ్. అండ్ ఆల్రెడీ చాలా ఫీమేల్ కానిస్టేబుల్స్ ఆల్సో డిప్లాయిడ్ అయింది. సో ఎనీ లేడీస్ को प्रॉब्लम వస్తే డైరెక్ట్లీ और फीमेल कांस्टेबल की कांटेक्ट చేయండి అండ్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఈ లోకల్ పోలీస్ నేను కూడా ఇక్కడ ప్రెజెంట్ ఉంది ఫర్ యువర్ సెక్యూరిటీ కోసం. సో వన్స్ అగైన్ హ్యాపీ బతుకమ్మ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దసరా అందరికీ నమస్కారం. సద్దుల బతుకమ్మ పండుగ పర్వదిన సందర్భంగా మహిళా తల్లులందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ బతుకమ్మ పండుగ పర్వదిన సందర్భంగా మన మధ్యలోకి వచ్చినటువంటి గౌరవ ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహేష్ డి గీత గారు, అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి గారు, కమిషనర్ గారు అన్వేష్ గారు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్ రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, వెంకటస్వామి గారు, రమేష్ గారు, మన మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, వైస్ చైర్మన్ గారు,
వివిధ పార్టీలకు సంబంధించి ఇప్పుడే రాములు గారు కూడా మాట్లాడేది, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ శాఖలు, వివిధ ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరూ కూడా కష్టపడి గత వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, సెస్ డైరెక్టర్ గారికి, వేదిక మీద అందరి ప్రముఖులకు పేరు పేరున అన్ని పార్టీల నాయకులు ఉన్నారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, అదేవిధంగా వేళ్ళ పట్టణంలోని ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, సామాజిక ఉద్యమకారులుగా వివిధ కార్యక్రమం నిర్వహించే పెద్దలందరూ కూడా ఉన్నారు, సోదరిమణులు. అదేవిధంగా వేములవాడ పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పండుగను చూడడానికి, ఆస్వాదించడానికి వచ్చినటువంటి ప్రముఖులకు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించిన మిత్రులు, అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పోలీస్ విభాగానికి సంబంధించిన ఎస్పీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రెవెన్యూ విభాగము, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని, ఈ బతుకమ్మ పండుగను విజయవంతం చేస్తున్న సందర్భంగా వారందరికీ కూడా ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే మాట్లాడిన మిత్రులు చెప్పడం జరిగింది, మనం పూలతో దేవుళ్ళను ఆరాధిస్తాం. అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళినా, పరమేశ్వరు సన్నిధిలోకి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళినా చేతిలో ఒక పూల దండతో వెళ్ళి ఆ స్వామివారికి, అమ్మవారికి ఆ పూలతో అలంకరణ చేసి తమ కోరికలు తీర్చుతండ్రి తల్లి అని మనం పూలతోటి ఆరాధించేటువంటి సంస్కృతి సాంప్రదాయం మనం చూస్తున్నాం. అలాంటి పూలకి ఒక పండుగ తెలంగాణ ట్రెడిషన్లో, తెలంగాణ సాంప్రదాయాలలో తీరొక్క పూలను తీసుకొని వచ్చి బతుకమ్మగా పేర్చుకొని గౌరమ్మను చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో 7 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 9 రోజులు, కొన్ని ప్రాంతాల్లో దసరా తర్వాత 11-12 రోజులు కూడా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసుకునే సందర్భం. అది వేములవాడలో చక్కటి అవకాశం. 7వ రోజు నాడే బతుకమ్మ పండుగ రావడం అనేక సందర్భాలు అనుకునేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోడలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినా, ఇతర ప్రాంతాల వాళ్ళు వేనాడుకు కోడలకు వచ్చిన వాళ్ళకి 2 అక్కలకు పండుగ చేసుకునే అవకాశం ఈ వేములవాడలో 7 రోజుల్లో చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 2 సార్లు బతుకమ్మ పండుగ ఆడుకునే అవకాశం వస్తుందని చెప్పని మనం అనేక సందర్భాలకు చెప్పుకున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయం సన్నిధిలో ఈరోజు వేములవాడలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి రోడ్లన్నీ కూడా బతుకమ్మ తెప్ప వైపు కదిలి వస్తున్న వేళ చక్కటి ఏర్పాట్లను ఈ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా లైట్లు వెలిగేటువంటి సందర్భం, అన్ని వీధులు కూడా శుభ్రంగా చేసేటువంటి కార్యక్రమం గత వారం 10 రోజులుగా, నిన్నటి రోజు వర్షం పడ్డప్పటికీ మళ్ళీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటువంటి కార్యక్రమం చేయడం. గతంలో అంటే దినదినం పెరుగుతున్నటువంటి పట్టణ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని గతంలో 700 పైచిలకు వీధి లైట్లు మనం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే ఈసారి 960 ప్రాంతాలు, ఇంచుమించు 30-40 తక్కువ 1000 ప్రాంతాల్లో మనం కొత్తగా లైట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతం నుంచి వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా శాంతి భద్రతలు తలెత్తకుండా ఉండడానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎస్పీ గీత గారు చెప్పడం జరిగింది. తగిన ఏర్పాటు కూడా సివిల్ డ్రెస్లో కూడా కొంతమందిని, డ్రెస్లో కూడా కొంతమంది బందోబస్తులు కూడా పెట్టామని చెప్పేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరమ్మ తల్లిని మనందరూ కూడా వేడుకుందాం. ఈ మహిళా తల్లులందరూ కూడా ఆడి పాడి నిమజ్జనం చేసే క్రమంలో లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మనమంతా ఉండాలనేటువంటి వేరు కూడా ఈ సందర్భంగా ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ వేములవాడ రాజన్న ఆలయానికి ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి రాజన్న ఆలయంలో కూడా తగు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలనే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా, వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం కూడా ఒక ప్రత్యేక ప్రణాళికని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో బహుశా రామకృష్ణ వార్డు మెంబర్ ఉన్నప్పుడు బహుశా అనుకుంటా 15,000 జనాభా ఉన్నటువంటి ఈ వేములవాడ, అప్పుడు ప్రతాప్ చంద్రబాబు గారు సర్పంచ్ ఉన్నప్పుడు
ఇప్పుడున్న పరిస్థితి సుమారు 55,000 పైన 40,000 వరకు కూడా జనాభా పెరిగిపోతున్న సందర్భం. అంటే పట్టణంలో ప్రజల సంఖ్య పెరుగుతున్నప్పుడు వారికి అనుగుణంగా పెరిగిపోతున్న పట్టణ జనాభాకు అనుగుణం కూడా తగు ఏర్పాట్లు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా ఈ ప్రభుత్వం ఇంచుమించు టెంపుల్ సిటీగా ఏర్పాటు చేయడానికి 150 కోట్లను వెచ్చించి రోడ్డు వెడల్పు 80 ఫీట్లకు సంబంధించి 47 కోట్లతో 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో 6,95,00,000 పెట్టుకొని 76 కోట్ల పైచిలతోనే రాజన్న ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని కూడా మన ముందు పోతున్న తరుణంలో వచ్చేటువంటి భక్తులకు భవిష్యత్తులో అన్నదానాన్ని వచ్చిన వారందరికీ ఇవ్వాలని చెప్పని అధునాతన పద్ధతుల్లో 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు టెండర్లు కాబట్టి పనులు ప్రారంభమవుతున్న సందర్భంలో వేళ పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరు ఇటు మూలవాగులు అటు గుడిచెల్లో కలవకుండా కూడా ఇంచుమించు 10 కోట్ల వరకు కూడా తీసుకొని మన వాటి పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం వేళ పట్టణాన్ని అభివృద్ధి పద్ధతుల్లో నియోజకవర్గం తీసుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అందరి సహకారం అందుతుంది. ఈ బతుకమ్మ పండుగ వేదిక ద్వారా కూడా ఈ సందర్భంగా అన్ని పక్షాల వారికి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని ముందుకు పోయే క్రమంలో మన పండుగలను బ్రహ్మాండంగా జరుపుకునే క్రమంలో అన్ని వర్గాలు అన్ని పక్షాలకు సంబంధించిన సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మాట సందర్భంగా చెబుతూ రాబో దసరా పండుగను కూడా ఘనంగా నిర్వహించుకుందామని వీళ్ళ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పెద్దల సహకారము మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ దసరాను ఏ విధంగా జరుపుకోవాలని చెప్పిన క్రమంలో అదేవిధంగా ప్రభుత్వ పక్షాన కూడా పోలీస్ శాఖ చెప్పినటువంటి లేదా ఇతర పెద్దలు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణం కూడా సహకారం అందించి దసరా పండుగ కూడా ఘనంగా నిర్వహించుకుందామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మహిళా తల్లులందరికీ నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన 7 రోజులుగా జరుగుతున్నటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.